అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. ముందుగా వెంకయ్య నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కొప్పరపు సోదర కవులు ఒక అవధానంలో అమ్మవారిని సాక్షాత్కరించుకుంటూ చెప్పిన పద్యం: నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పదలు రాతిరి సేయు భద్ర తాటంకముల్ దరహాసరుచి ధగ ధగ వెలుంగ త్రయ్యంతవేణి పద్మజురాణి హరిరాణి చెలికారముల కెలంకుల మెలంగ కెంగేలి రాచిల్క క్రీడార్థమెసరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కమ్ర ముక్తాఫల అమల గగనవాహిని పయక్కణ పంచి వందేయటంచ విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. ఈ విశ్వాన్ని లోకాన్ని రక్షించడమే దీక్షగా కలిగిన అమ్మవారు మనలందరినీ రక్షించుగాక. సభకు నమస్కారం. వేదిక పైన చాలామంది పెద్దలు ఉన్నారు, వేదిక ముందు కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వీరందరికీ నమస్కారం. ముందుగా వెంకయ్య నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజకీయాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఒక 50 ఏళ్ల తెలుగువారి రాజకీయ జీవిత చరిత్రని, రాజకీయ చరిత్రని, పరిణామాలను మనం గమనిస్తే 3 నాయకులు తెలుగువారికి గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చారు. వారిలో మొట్టమొదటి వారు పివి నరసింహారావు గారు, రెండవ వారు ఎన్టీ రామారావు గారు, మూడవ వారు మన వెంకయ్య నాయుడు గారు. ఈ పుస్తకానికి వెంకయ్య నాయకుడు అనే పేరు స్ఫురించింది. నాయుళ్ళు చాలామంది ఉంటారు, నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. నాయకులు, మహానాయకులు, ఇంకా మహానాయకులైన వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. నాయుడు గారు ఒక చిన్న పల్లెలో ఒక రైతు కుటుంబంలో నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల మధ్య జన్మించి ఇంత ప్రయాణం చేసి నాయకుడై, మహానాయకులై ఉపరాష్ట్రపతి దాకా ఎదిగారు. ఆయన జీవితం గొప్ప ప్రేరణ. ఇప్పుడు జెన్జీ అంటున్నారు, ఆల్ఫా అంటున్నారు. ఆల్ఫా అయినా, బీటా అయినా, గామా అయినా, ఏ తరాలైనా, నిన్నటి తరాలైనా, నేటి తరాలైనా, రేపటి తరాలైనా, తరతరాలకు ఇటువంటి వారే మనకి ప్రేరణ. తెలుగు భాషలో, తెలుగు మీడియంలో చదువుకొని త్రిభాషా సూత్రాన్ని పాటించి అనర్గళంగా ఇంగ్లీషు, హిందీలో కూడా మాట్లాడి తన వక్తృత్వం చోట కర్తృత్వము, నాయకత్వము, మిత్రత్వము ఈ లక్షణాలతోటి గొప్ప నాయకుడిగా ఎదిగారు. 1977 నుంచి 2017 వరకు ఒక 40 ఏళ్ల ప్రత్యక్ష రాజకీయ చరిత్ర నాయుడు గారిది గమనిస్తే 40 ఏళ్లలో 30 ఏళ్ళు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఒక అరగంట అధికారం లేకపోతే తల్లడిల్లిపోయే వాతావరణం మనం చూస్తున్నాం. అటువంటిది 40 ఏళ్లలో 30 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాపక్షం వహించి గొప్పగా వాణిని వినిపించి తెలుగుదనాన్ని దేశమంతా చాటిన వారు వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారు వెంకటేశ్వర స్వామి కృపతో వారి జన్మ జరిగింది. వాళ్ళ అమ్మగారు 2 ఆడపిల్లల తర్వాత మాకు ఒక అబ్బాయిని ప్రసాదించు, అబ్బాయి బంగారు బొమ్మలాగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి వెంకయ్య నాయుడు గారిని ప్రసాదించారు వారి తల్లికి. వాళ్ళ తల్లి 2 సంకల్పాలు: నాయుడు గారు లాయర్ అవ్వాలని, 2 బాగా జీవితంలో వృద్ధిలోకి రావాలని. వాళ్ళ తల్లి చిన్న వయసులో మరణించినప్పటికీ కూడా ఆ అమ్మ యొక్క దివ్య ఆత్మ యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా పొంది నాయుడు గారు లా చదివారు, లా శాస్త్రం చదివారు, నాయకుడిగా గొప్పగా ఎదిగారు. కలవు వెంకట నాయక అంటారు. అంటే ఈ కలియుగానికి నాయకుడు మన ఎలవేల్పు వెంకటేశ్వరుడు. ఆ వెంకట నాయకుడే ఈ వెంకయ్య నాయకుడు వెనకాల నిల్చొని ఇంత నడిపించారు. మన ఎలవేల్పు నాయుడు గారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు. అవన్నీ కూడా నా పుస్తకంలోనే నేను పొందుపరిచాను. ఇది నాయుడు గారికి సంబంధించిన జీవిత చరిత్ర 30 మూలాల నుంచి నిన్నటి పద్మవిభూషణ పురస్కారం వరకు ఈ పుస్తకం 22 చాప్టర్లుగా దీన్ని తీసుకొచ్చాము. ఇది తెలుగులో వెంకయ్య నాయుడు గారికి సంబంధించిన మొట్టమొదటి జీవిత చరిత్ర. వారి చరిత్ర ఇంగ్లీష్తో పాటు, ఇంకా సమగ్రంగా ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషల్లో రావాలి. ముఖ్యంగా హిందీలో, తమిళంలో, కన్నడంలో, గుజరాతీలో రావాలి. ఆ విధంగా ఆ దిశగా అందరూ ప్రయత్నం చేస్తారని అనుకుంటూ, ఎంతోమంది చేయగలిగిన రచయితలు, తలపండిన పాత్రికేయులు, సిద్ధహస్తులని చరిత్రకారులు ఎంతోమంది ఉండగా నాకు ఈ అవకాశాన్ని నాయుడు గారు ఇచ్చారు. నాపై ఉండే వాత్సల్యము, విశ్వాసంతో నాయుడు గారు ఇచ్చిన ఈ పనికి నేను న్యాయం చేసే ప్రయత్నం చేశాను. తప్పులుంటే మన్నించగలరు. నమస్కారం.